సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు తెలియజేశారు. ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేయగా కౌలు రైతులకు 1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లుగా తెలిపారు. అమరావతి ఫైనాన్షియల్ హబ్ చేసే అంశంపైన కూడా చర్చ జరిగింది. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంశంపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సిఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డ్ జీఎం హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు అయితే సమీక్షా సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర అమరావతి రాజధాని ఏదైతే ఉందో దీన్ని ఫైనాన్స్ డిస్టిక్గా అయితే హబ్గా దీన్ని డెవలప్ చేయాలనేది అయితే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన, అదేవిధంగా ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే పయ్యావుల కేశవ్, అదేవిధంగా ఈ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈకి సంబంధించి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏదైతే రుణాలు విషయంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా మంజూరు చేయాలని చెప్పని అయితే కూటమి ప్రభుత్వం అయితే వారికి సూచిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు సదస్సులో అయితే సీఎం చంద్రబాబు కూడా వీరికైతే సూచించారు. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ప్రైవేటు ఫైనాన్సులకి ఎవరు కూడా వెళ్లకుండా ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిని ద్వారానే రుణాలు కూడా పొందేలాగా అయితే కొంచెం బ్యాంకులు కూడా చూడాలి అని చెప్పని అయితే వారికి అయితే సూచించారు. అయితే దీంతో పాటు ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో రైతులు తీసుకునే రుణాలు వీటిల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొంచెం తగ్గించే దిశగా అయితే కొంచెం ప్రణాళిక అయితే చూసుకోవాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే బ్యాంకర్స్ సూచించారు. దీంతో పాటు డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో డ్వాక్రా గ్రూపుల్లో ప్రధానంగా 12 రకాల ఏవైతే సబ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ అడిషనల్ ఛార్జెస్ వసూలు చేయొద్దు అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు డిస్కామ్ సంస్థలు వాటికి కావలసిన కౌంటర్ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా గ్యారంటీల పైన కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు సమీక్షించి వారికి పెద్ద ఎత్తున రుణాలు కల్పించే దిశగా అయితే ఒక ప్రణాళికను రూపొందించాలి బ్యాంకర్స్కి అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే అమరావతి రాజధాని ఫైనాన్స్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే పలు బ్యాంకింగ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టేందుకు అమరావతిలో నిర్మించేందుకు అయితే ముందుకు వచ్చాయి. వాటన్నిటి పని కూడా త్వరితగతిన ప్రారంభించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పని అయితే వారికి సూచించారు. దీంతో పాటు ఏవైతే 15 బ్యాంకు కార్యకలాపాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి వాటిని త్వరితగతిన కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించేలాగా చూడాలని చెప్పని అయితే వారికి సూచించారు. దీంతో పాటు టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏదైతే రుణాలు ఇప్పించారో వాటన్నిటిపైన కూడా వెంటనే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. వారందరికీ ఇచ్చిన రుణాలపైన కూడా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో అధిక ఇంట్రెస్ట్లు ఏవి లేకుండా చూడాలి. ఎవరైనా కట్టని పక్షంలో ఉంటే వారిని కూడా కొంత వారిని ఏదైతే ఉందో జరిగిన వాటిపైన ఏదైతే కొంత అవగాహన కల్పించి వారి దగ్గర ఇబ్బందికరంగా వసూళ్లు కాకుండా నార్మల్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే రీతిలోనే వసూలు చేయాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే ఈ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వీటన్నిటిపైన కూడా బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విధి విధానాలను కొంత అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు బ్యాంకర్లకు కూడా బ్యాంకు ఖాతాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పని కూడా అయితే ఇట్లాంటి పలు సూచనలు అయితే సీఎం చంద్రబాబు అయితే సూచించారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.